హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉండి వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదిక CCTV, ఇది ప్రతిభావంతుల వేదిక. వెల్కమ్ టు వేదిక CCTV. నేను మీ నరేంద్ర. మనం ఈ వారంలో రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ లో చాలా మంది పాస్ అయ్యారు, అలాగే కొంతమంది ఫెయిల్ అయ్యారు కూడా. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే మిస్ అయ్యారో, విజయాన్ని దూరం చేశారో వాళ్ళందరికీ కూడా సాధించబోయే విజయానికి ముందస్తు శుభాకాంక్షలు. అయితే ఎప్పుడు కూడా వైఫల్యం అనేది విజయానికి ముందు మెట్లు లాంటిది. కాబట్టి ఎవరు కూడా మనసులు పాడు చేసుకోవద్దు, పెద్దవాళ్ళ మనసులు పాడు చేసుకోవద్దు. మన స్థాయికి మించి ఆలోచించి కుటుంబాన్ని బాధ పెట్టద్దు. కుటుంబానికి దూరం అవడం, సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివి చాలా బాధాకరం. మీ జీవితంలో మాయన మచ్చ, మీ కుటుంబానికి శిక్ష. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలు సుమారు 6 నుంచి 8 మంది దాకా చనిపోయినట్టుగా బాధాకరమైన సందేశాలు వినడం జరిగింది. వద్దు, ఇక మీద మీరు అలా ఆలోచించద్దు. ఎందుకంటే పోయేది మీరే కాదు, మీ ప్రాణాలే కాదు, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, వీళ్ళందరి ప్రాణాలని కూడా బతికున్న జీవోత్సవాలుగా మారుస్తున్నారు మీరు. కాబట్టి ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. బండి మించి పడిపోతే మళ్ళీ లేచి బండి బావ చేయించుకుంటాం, మళ్ళీ ప్రయాణం మొదలెడతాం. సైకిల్ మించి పడిపోతాం, దులుపుకుంటాం, ఎక్కుతాం. చదువు కూడా అంతే. డోంట్ నెగ్లెక్ట్. మీరు చదువుని బద్దకించకండి. అలా అని చెప్పి చదువు కోసం చచ్చిపోకండి. చచ్చే స్థాయిని తప్పించాలి, జీవించాలి, 10 మందిని జీవించేలా చేయాలి. దానికి చదువు ఒకటి సాధనం. అయితే మన జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఎవరైతే పాస్ కాలేకపోయారో, ఫెయిల్యూర్ అనకూడదు వాళ్ళని, పాస్ కాలేకపోయారో, ఆ అవకాశం పొందలేకపోయారో, పేపర్లో నెంబర్ వచ్చేదో, మంచి మార్కులు వచ్చేదో, ఇది మీకు సమయం వృధా కాదు. మళ్ళీ సప్లిమెంటరీ ఉంది. మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి. మీకు వచ్చిన వాటిని పదే నెంబరేసుకోండి. పరీక్ష పేపర్లో కంగారు పడకుండా రాయండి. ఇట్లాగా మనం, ఎందుకంటే మనం మాట్లాడడం ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ సహజాయులు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ సందేశాన్ని, వాళ్ళ సక్సెస్ స్టోరీని కూడా మనం మన ఎవరైతే పరీక్షకి అపీర్ కాబోతున్నారో, నెక్స్ట్ అటెంప్ట్ చేయబోతున్నారు సప్లిమెంటరీలో, వాళ్ళకి వాళ్ళ సహ విద్యార్థులు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో 10th లో 9.5 మార్క్స్ వితౌట్ కోచింగ్ ఆర్ వితౌట్ ట్యూషన్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా మొన్న ఏ విధమైన కోచింగ్లు, ప్రత్యేక తరగతులు, ప్రైవేట్లు లేకుండా తన సొంత ప్లానింగ్ తో పాస్ అయిన విద్యార్థి చిరంజీవి రవికిరణ్ తన సహ విద్యార్థులకి, ఎవరైతే మళ్ళీ అపీర్ కాబోతున్నారో మళ్ళీ సప్లిమెంటరీకి, వాళ్ళకి చిన్న చిట్కాలతో తన భావాలను పంచుకుంటున్నాడు. ఒక్కసారి తన మాట కూడా వినండి. ఎందుకంటే మీ సహ విద్యార్థి, మీ సబ్జెక్ట్ గురించి తెలిసిన విద్యార్థి, మీతో పాటు చదివిన విద్యార్థి. కాబట్టి ఒక్కసారి రవికిరణ్ మాట విందాం. మీకు మీ నెక్స్ట్ పరీక్షలో చిన్న చిట్కాలు నేర్చుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ రవికిరణ్. డోంట్ టేక్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఈసారి ఎప్పుడు ఇంగ్లీష్ ని ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే ఈసారి ఇంగ్లీష్ చాలా టఫ్ చేశారు. గ్రామర్ చాలా టఫ్ అయింది. ఎంత బాగా వచ్చినా కూడా 20 మార్క్స్ లాస్ అయిపోయి ఛాన్సెస్ అయ్యాయి. ఈవెన్ ఎవ్రీబడి ఫేస్. ఇంగ్లీష్ అంతా, ఈ గ్రామర్ బాగా తీసుకోండి, బాగా చదవండి. ఎగ్జాంపుల్స్ బయట మెటీరియల్స్ దొరుకుతాయి, క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని ఉంటాయి. ఇంగ్లీష్ బాగా చదవండి. సాంస్క్రిట్ చాలా మందికి స్పెల్లింగ్స్, అదే వర్డ్స్ పలకడం అది రాదు. అది కూడా ట్రై చేయండి, బట్ డోంట్ క్విట్. బాగా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనం ముందు మళ్ళీ ఎంపీసీకి వస్తే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిట్లోనూ 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఎప్పుడు ఎగ్జామ్ రాసే ముందు
ముందు అందరూ ఎప్పుడు 2 మార్క్స్ అలా చేస్తారు, కానీ ఫస్ట్ 4 మార్క్స్ 8 మార్క్స్ రాయడం బెస్ట్. 8 మార్క్స్ రాస్తే మనకి ఎక్కువ తీసుకున్నా ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయి. టైం ఒకవేళ నీకు లిమిట్ సరిపోకపోతే ఈ 7 మార్క్స్ మనకి 2 క్వశ్చన్ రాస్తే చాలు 14 మార్క్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ వెళ్ళండి. 4 మార్క్స్ 2 రాస్తే 8 మార్క్స్ ఈజీ పాస్ అయిపోవచ్చు. అలాగే ముందు స్టార్టింగ్ 2 మార్క్స్ స్టార్ట్ చేయకండి. అలాగే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ఫస్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ బాగా వస్తే అదే దాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు బాగా వచ్చిన క్వశ్చన్ బాగా అటెంప్ట్ చేయగలరు. సో కరెక్ట్ చేసేవాడికి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఒకవేళ మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ లో లైట్ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఓవర్ లుక్ వెళ్ళిపోతుంది. అది ఓవర్ లుక్ నేను వెళ్ళిపోతుంది కన్ఫర్మ్ చెప్పట్లేదు, అదే స్ట్రిక్ట్ టీచర్ అయితే చెప్పలేము. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎంపీసీ అదే చెప్తాం కదా. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, బాగా చదవండి. ఈ ఫెయిల్ అటెంప్టే బ్యారికేడ్ కాదు, చదవండి. ఇంకోసారి అందరూ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వలేదు. ఓకే ఓకే మ్యాట్రిసెస్ లో కొన్ని ఈక్వేషనల్ ఈక్వేషన్స్ ఉంటాయి. యాజ్ a ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ b. ఈ ఎక్స్ ప్లేస్ లో ఇచ్చిన మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేసి మనం లాస్ట్ లో మ్యాట్రిక్స్ రావాలి. ఇలా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ వచ్చింది, అదే మన రాసిన కదా అందులో వచ్చింది. మనకి చాలా మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి చాలా మందికి అర్థం కాదు మ్యాథ్స్, కానీ అర్థం చేసుకోవడానికి బట్టి పడతారు చాలా మంది. అది తప్పు గాయస్, అలా చేయకండి. అర్థం చేసుకుని మీకు సార్స్ ని ఎలా కావాలంటే అలాంటి డౌట్లు అడగండి. మనకి ఎక్స్ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్కి వెళ్దాం. ఫిజిక్స్ లో థియరిటికల్ క్వశ్చన్స్ అవే ఇంపార్టెంట్. థియరిటికల్ క్వశ్చన్స్, థియరమ్స్ అలాంటివి. థియరిటికల్ క్వశ్చన్స్ లో మనకి అర్థం చేసుకుని రాసుకోవాలి. అంటే రోలింగ్ ఫ్రిక్షన్ లెసన్ లో రోలింగ్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఇలాంటి డెఫినేషన్ తెలుసుకోండి, ఫార్ములాస్ తెలుసుకోండి అలాంటివి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్, దాని డెరివేషన్స్, ముందు డెరివేషన్స్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వేయడం అలాంటి వాటిల్లో మనం లాస్ట్ లో క్వశ్చన్ రాసినప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని బాక్స్ వేసి చూపించడం, అలాంటి వాటిలో మనకి 7కి 7 పడిపోతాయి కదా. ఏదైనా క్వశ్చన్ రాసామంటే మనం దానికి ఎన్ని మార్క్స్ ఉండాలో అన్ని మార్క్స్ పడిపోతాయి. 2 పడిపోవాలి. 2 మార్క్స్ వచ్చిన తర్వాత 2 మార్క్స్ పడిపోవాలి. 4 మార్క్స్ వస్తే 4 మార్క్స్, 7 వస్తే 7. అలా రాస్తే మీకు పాస్ అయిపోవడానికి కన్ఫర్మ్. చదివిన క్వశ్చన్ ఎలా రాస్తే అలా అన్ని మార్క్స్ పడిపోవాలి. సగం చదివి అలా చేయకండి. నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్తే కెమిస్ట్రీ మీరు ఫార్ములాస్ బాగా చదవండి. నెక్స్ట్ అందులో యూపాక్ నేమ్స్, ఎస్సేస్. అది ఎస్సేస్ అంటే ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఇదొకటి. నెక్స్ట్ బోర్డ్స్ మాలిక్యులర్ థియరీ అండ్ దట్ లిమిటేషన్స్ అలాంటివి బాగా చదవండి. కానీ భయపడకండి, బాధపడకండి. సప్లిమెంటరీ రాస్తున్నాం, ఎవరన్నా మిమ్మల్ని సప్లిమెంటరీ రాస్తున్నారని బాధపడకండి. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. 6 మంది సూసైడ్ చేసుకున్నారు, నేను న్యూస్ లో చూసాను. అలా బాధపడినా మన మనసే మనని ఫ్యూయల్ అప్ చేస్తుంది. మ్యాథ్స్ లోకి వెళ్తే కొత్త చాప్టర్స్ టచ్ చేయదు గైస్. ముందు మనకి బాగా వచ్చిన చాప్టర్స్ లో ప్రతి క్వశ్చన్ మనకు వచ్చి ఉండాలి. ప్రతి క్వశ్చన్ మనకు వచ్చి ఉంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాయగలుగుతాం. లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ లో అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని క్వశ్చన్స్ వచ్చాయి. 6th థియరం వచ్చింది, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వచ్చింది. ఎవరు రాయలేకపోయారు. చాలా చాలా కోచింగ్ తీసుకున్న వాళ్ళు రాశారు, కానీ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఊహించలేరు. వాళ్ళు ఎలా టీచర్స్ చెప్తారో తెలుసు కదా. సో మనకి ఎక్కువ వచ్చిన చాప్టర్స్ లోనే బాగా వెళ్ళండి. మోడల్ పేపర్స్ మీరు ఎలాగా రాశారు కాబట్టి మోడల్ పేపర్ తీసుకోండి. ఏ క్వశ్చన్స్ ఎక్కువ చేయో ఆ చాప్టర్స్ లో తీసుకుని ఆ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ వచ్చి ఉండాలి, తీసుకోండి. మీకు ఆల్సో క్వశ్చన్ గైడ్స్ ఉంటాయి, అది తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. మనం పాస్ అయితే మన పేరెంట్స్ చాలా ఎక్కువ ఆనందిస్తారు. ఓకే, నెక్స్ట్ మనం ఫిజిక్స్కి వెళ్దాం. ఫిజిక్స్ లో థియరమ్స్ ఉంటాయి. ఎనర్జీ కన్జర్వేషన్ థియరం అలా చాలా ఉంటాయి. ఫ్రీలింగ్ ఫాలింగ్ బాడీ, పారాబోలా అండ్ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ వైర్. ఇది కన్ఫార్మ్ క్వశ్చన్ గైస్, వచ్చింది కానీ చాలా మంది రాయలేదు. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే
ముందు అర్థం చేసుకోండి, బట్టి పట్టకండి, సొంతంగా అర్థం చేసుకుని రాయండి. ఈ మ్యాథ్స్ లో ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. మ్యాథ్స్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి మ్యాట్రిసెస్ లో 2x2 మ్యాట్రిక్స్ ని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా మైనస్ చేయాలి, అలా. నెక్స్ట్ మ్యాథ్స్ లో 2 మార్క్స్కి వెళ్తే 2 మార్క్స్ ఎంత మనం ఈజీ అనుకుంటాం, కానీ మొత్తం మనం అక్కడే తప్పు చేస్తాం. ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాం, అది. నెక్స్ట్ లో మ్యాథ్స్ 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. Guys, don't fear about supplementary. It is very easy exam. You are feeling about the subject. The subject is very easy if you learn in an easy way. In the exam there is a 4 marks is very important. The 4 marks and the 2 marks. Somebody are neglecting that 2 marks and the 4 marks. Now I am telling in a mother language. మనం నమ్ముకోవాలి guys. ఇప్పుడు మనం మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్, ఫంక్షన్స్ అలాంటివి. మ్యాట్రిక్స్ లో 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ అండ్ లాస్ట్ 8 మార్క్స్ ఎస్ఎస్. మ్యాథ్స్ లో 2 మార్క్స్ లో అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఫిజిక్స్ కూడా అంతే. మీరు ఎందుకు భయపడినది, సప్లిమెంటరీ అసలు రాయన అసలు పనే లేదు, అంత ఈజీ. Hi guys, all the best for who passed the inter examinations. I am bothering about this year. Only pass percentage is 55 for boys and the girls is 64%. So this is very low percentage. Best of luck for who passed the intermediate exams. I am all the best friends. So ఇది మనకి మంచి టైం, సప్లిమెంటరీ అనేది మంచి టైం, చదువుకోండి. బాయ్ చదివి, ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉండి వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదిక CCTV, ఇది ప్రతిభావంతుల వేదిక.